ఈ రోజున ఈ రాశి వారిని వీరు ముప్పు తిప్పలు పెడతారు. జరిగేది ఇదే. వాస్తవంలోకి వచ్చి ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది వారు ఎవరో. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ప్రతిఫలితం ఈ రోజున వారి వల్ల పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వలదు, వీడియోలోకి వచ్చేద్దాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. ఎక్కడెక్కడ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు మాతాజీ సమ్మక్కను సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9000457068. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూడబడును. నమ్మకంతో సంప్రదించండి. ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూస్తే సహనాన్ని, ఓర్పును కలిసి ఉంచే వ్యక్తులుగా చెప్పొచ్చు. నీతి నియమాలు పాటిస్తారు. అన్నింటికీ విలువను ఇస్తారు. విలువ లేని వస్తువు కానీ, వ్యక్తి కానీ వీరి జీవితంలో కనిపించవు. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు మోయడంలో అలసిపోయి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒక సమస్య తీరితే మరొక సమస్య అన్నట్లుగా వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి సంబంధించి విశ్రాంతి దక్కదు. ఎప్పుడూ పని భారం విసిగిస్తూ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు కుటుంబంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులు, మంచి చెడు తెలిసిన వ్యక్తులు. ఎదుటి వారితో ఏది మాట్లాడినా కూడా పూర్తిగా ఆలోచించి మాట్లాడతారు. అంచనాలను ఎప్పుడూ కూడా తక్కువగా వేసుకోరు. ఇక ఈ రాశి వారు జీవితంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి అనే ఆశతో 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటిని మంచి చెడు ఆలోచించి జీవితంలో ఉన్నతికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఈ రాశి వారికి ఈమెతో ముప్పు తిప్పలు రాబోతున్నాయి. ఇక ఈ రోజున ఒక స్త్రీ ద్వారా ముప్పు తిప్పలు పడబోతున్నారు. అందించిన ఆర్థిక సహాయాన్ని ఎప్పుడూ ఇబ్బంది పాలు చేస్తూ ఉంటుంది. వీరు అవసరం ఉందని, ఎంతో ఆపదలో ఉన్నామని వీరి దగ్గర మాట్లాడి ఎంతో కొంత డబ్బును తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి చెల్లించడానికి ఆ స్త్రీ మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టబోతుంది. ఎందుకంటే ఆవిడ చేసిన మేలుని మర్చిపోయింది. ఆపదలో ఉన్నానని సాయం కోరి వచ్చినప్పుడు ఎంతటి వినయంతో ఉందో ఇప్పుడు ఆ వినయం కనుమరుగవుతుంది. అవసరానికి ఒకలాగా నటించే వ్యక్తులు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ యొక్క స్త్రీలాగానే ఉంటారు. ఎందుకంటే చేసిన మేలును విడిచిపెట్టి ఎంతగానో శ్రమపడి ఇచ్చిన ధనాన్ని తిరిగి చెల్లించకుండా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతూ అవస్థల పాలు చేస్తున్న ఈ యొక్క స్త్రీతో ఇక జాగ్రత్త. ఈ స్త్రీతో మీకు గుణపాఠం రావాలి. ఇలా అతి వినయం చూపించిన ఎవ్వరికీ ఇక ధనాన్ని అరువుగా ఇవ్వద్దు. ఈ అంశం పట్ల పూర్తిగా ఒత్తిడికి గురి అవుతారు. ఇక మీకు ఆ ధనం చాలా ఎక్కువ అవసరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ధనాన్ని ఉపయోగించుకోవాలంటూ ఆశపడుతున్నారు. కానీ మీకు అయోమయ పరిస్థితి ఉంది. ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. ఇక కాలం అననుకూల పరిస్థితులు ఇలా తెస్తోంది. ఈ సమస్యలు చాలా వరకు ఇలా ఉండబోతున్నాయి. మీరు భగవంతుణ్ణి ప్రార్థించండి. మీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితి చెక్కబడుతుంది. ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. సంతోషకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా చక్కటి ప్రతిఫలితం కలుగుతుంది. సూర్యారాధన కూడా వీరికి మంచి ఫలితాలు తెస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి